హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ గోస్ట్ స్టోరీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా దెయ్యాల ప్రపంచంలోకి అడుగు పెట్టేద్దాం. ఈ స్టోరీ సురేష్ అనే వ్యక్తి జీవితంలో జరిగింది. అది కూడా జరిగి 20 సంవత్సరాలు అయితే కంప్లీట్ కూడా అయిపోయింది. అంటే దాదాపుగా 2004 సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. సురేష్కి అప్పుడు 20 సంవత్సరాలు. అప్పుడే అతనికి పెళ్లి కూడా అయ్యింది. అతని భార్య పేరు శ్రావణి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాదులో ఉండే వాళ్ళ బంధువుల ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అయినా ఊళ్ళో వాళ్ళకి కొద్దిగా పొలం ఉండేది. పెళ్ళి అయ్యే సమయానికి ఊళ్ళో ఆ పొలం వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలా కొన్ని రోజులు బాగానే గడుస్తాయి. తర్వాత హైదరాబాద్ రమ్మని బంధువుల నుండి కబురు వస్తుంది. ఇక మనం హైదరాబాదులోనే ఉండబోతున్నామని తన భార్యకి చెప్పి అత్తగారింట్లో కూడా చెప్పి ఒప్పిస్తాడు. నేను వెళ్ళి జాబ్ కోసం తెలుసుకుని మనకు ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని నిన్ను తీసుకువెళ్తా అని భార్యకి చెప్తాడు. అప్పుడు శ్రావణి లేదు, ఫస్ట్ టైం మనం హైదరాబాద్ వెళ్తున్నాం, నేను కూడా మీతో వస్తానని చెప్పని కూడా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన సురేష్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్వ్యూ ఫేస్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత తన భార్యని అదే రోజు సాయంత్రం తిరిగి రిటర్న్ బస్సులో ఇంటికి పంపిస్తాడు. నేను నిన్ను మళ్ళీ కొన్ని రోజుల్లో వచ్చి తీసుకెళ్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండని చెప్పని పంపుతాడు. అయితే అప్పట్లో ఓన్లీ ల్యాండ్ లైన్స్, కాయిన్ బాక్సులు తప్ప మొబైల్ ఫోన్స్ లేని ప్రపంచం అది. ఒక 3 రోజులు జాబ్ చేసిన తర్వాత తన ఇంటికి ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ నాకు జాబ్ చాలా బాగుంది, మీరందరూ ఎలా ఉన్నారు, శ్రావణికి ఒకసారి ఫోన్ ఇవ్వని చెప్పని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ కంగారు పడుతూ, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను రా, మావయ్యకి ఫోన్ చేస్తున్నాను నీ గురించి, కానీ ఆయన ఫోన్ పనిచేయట్లేదు, అసలు ఏమైపోయారు మీరందరూ అని చెప్పని అడుగుతుంది. అప్పుడు సురేష్, ఏంటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం జరిగిందని చెప్పని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, హైదరాబాద్ నుంచి మీ భార్య శ్రావణ్ని ఇంటికి పంపించేసిన తర్వాత చాలా భయానకంగా ప్రవర్తిస్తోంది, అసలు ఏం జరిగిందో తెలియదు, 2-3 విషయాలు చాలా భయానకంగా అయితే ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేయి, ఆల్రెడీ మీ అత్తమామలకి మేము కబురు పెట్టాం, వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు, నువ్వు ఈ రోజు రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చేయని చెప్పని ఫోన్ పెడుతుంది. ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ సురేష్ ఆ రోజు ఆఫీసులో చెప్పి సాయంత్రమే బయలుదేరి ఊళ్ళోకి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళమ్మ లోపలికి సురేష్ని తీసుకెళ్ళి మీ భార్యని బయటకు పిలువు అని చెప్పని అంటుంది. వెళ్ళిన వెంటనే సురేష్ శ్రావణి అని చెప్పని 2 సార్లు గట్టిగా పిలుస్తాడు. తలుపు తీసిన శ్రావణి ఆకారం చూసి ఆశ్చర్యపోతాడు. తన జుట్టంతా విరబూసుకుని మొహం కూడా కనబడకుండా ఉంది. ఆమె మెల్లగా సురేష్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతన్ని ఒకసారి కౌగిలించుకుని కింద పడిపోతుంది. తనని లేపి అక్కడున్న మంచం మీద పడుకోబెట్టి తలుపు వేసేసి బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పని వాళ్ళ అమ్మని అడుగుతాడు. నువ్వు హైదరాబాద్లో బస్సు ఎక్కించిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి చెప్పావు కదా, సరే పొద్దున్నే శ్రావణి వస్తుందని చెప్పని మీ నాన్నగారు వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేశారు. శ్రావణిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి మొహంలో ఎప్పుడు ఉండే కళ నాకైతే కనిపించలేదు. అయితే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంది. నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసిపోయి పడుకుందేమో అని మేము అనుకున్నాం. ఆ రోజు సాయంత్రం కూడా అయిపోయింది, కానీ శ్రావణి నిద్ర లేవలేదు. అప్పుడు మీ నాన్నగారు ఆమెకి ఒకవేళ ఒంట్లో నలతగా ఉందేమో, ఈ రోజు రాత్రికి పూర్తిగా రెస్ట్ తీసుకొని పొద్దున్నే మాట్లాడదాంలే అని చెప్పన్నారు. సరే అని నేను పడుకున్నాను. ఆ రోజు రాత్రి 1:30 బయట నుంచి ఏవో నీళ్లు శబ్దం వినబడుతోంది. బయటికి వెళ్ళి చూశాను. శ్రావణి మన నుయ్యి దగ్గర నగ్నంగా స్నానం చేస్తోంది. గట్టిగా మాట్లాడితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేస్తారని, ఏమ్మా శ్రావణి నీకేమన్నా మతిపోయిందా, ముందు ఆ చీర కప్పుకొని లోపలికి రాని పిలిచాను. చీర తీసుకుని మీ గదిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఎంత తలుపు కొట్టినా తీయలేదు. శ్రావణి అని 4 సార్లు పిలిచాను. నాకు నిద్ర వస్తోంది, నువ్వు పోయి పడుకో అని ఒక స్వరం నాకు వినబడింది. ఆ మాట వినబడి నేను ఏంటి ఇలా మాట్లాడుతోంది, సర్లే ఏం జరిగిందో ఏంటో రేపొద్దున చెప్తుందిలే అని నేను వచ్చి పడుకున్నాను. ఆ తర్వాత రోజు ఉదయం కూడా నేను డోర్ 2 సార్లు కొట్టాను, కానీ శ్రావణి బయటికి రాలేదు. మీ నాన్నగారు పొలం వెళ్ళే కంగారులో నేను ఉప్మా టిఫిన్ చేసి పొయ్యి మీద పెట్టి ఉంచాను. మీ నాన్నగారు తినేగా మిగిలిన ఉప్మా ఒక గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి నేను స్నానానికి వెళ్ళాను. శ్రావణికి వెళ్తూ చెప్పాను, పొయ్యి మీద టిఫిన్ ఉందమ్మా తిను అని చెప్పని అన్న. సరే నేను వెళ్ళి తిరిగి వచ్చి చూసేసరికి ఆ పొయ్యి మీద ఉన్న గిన్నె కనపడలేదు. సరే శ్రావణి తీసుకెళ్ళిందేమో అని చెప్పని నేను ఆమె గది దగ్గరికి వెళ్ళా. కానీ అక్కడ శ్రావణి ఆ గిన్నెలో ఉన్న ఉప్మా అంతా ఒక ప్లేట్లో వేసుకుని అందులో ఒక రకమైన ఎర్రని పదార్థాన్ని కలుపుకుని తింటూ ఉంది.
ఆమె పక్కనే ఒక పిల్లి కూర్చుని ఉంది. ఆ పిల్లికి కొద్దిగా పెడుతుంది. నాకు ఆమె ఆకారం చూసి చాలా భయం వేసింది. శ్రావణి శ్రావణి అని 2 సార్లు చాలా గట్టిగా అరిచాను. తన చేతిలో ఉన్న ప్లేట్ని నా వైపు గట్టిగా విసిరిగొట్టింది. మీ గదికి ఉన్న తలుపు దానంతట అదే మూసుకుపోయి లాక్ అయిపోయింది. నాకు ఆ విషయం చాలా భయం కలిగించింది. వచ్చిన వెంటనే మీ నాన్నగారికి చెప్పాను. అప్పుడు మీ నాన్నగారు ఆ చేష్టలు విని ఆమెకి దెయ్యం పట్టి ఉండొచ్చు, మీ అత్తమామలకి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. నేను మీ అత్తమామలకి తెలియజేసి నీకు కూడా తెలియజేశాను. ఇప్పుడు ఏం చేయాలో మీరు ఆలోచించి చెయ్యండి అనగానే ఈ లోపల వాళ్ళ అత్తగారు మామగారు అక్కడికి వస్తారు. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.